బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తిరువూరు ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు తానుగానే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి తనకు పూర్తిగా సహకరించాలని చెప్పారు. తాము ఏమైనా చెబుదాము అంటే సీఎం జగన్ను కలిసేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. వైసీపీ పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్యే రక్షణ నిధి తెలిపారు. సార్ ఎప్పుడు అది మీ అందరూ కూర్చున్నారు, మేము కూర్చున్నాం. సార్ నమస్తే సార్. ఎప్పుడు అది మీ అందరూ కూర్చున్నారు, మేము కూర్చున్నాం. నిన్న ఉన్న వ్యక్తిని మళ్ళీ సర్వే అనేదానికి అనుమానం వచ్చింది నాకు. నేను మళ్ళీ సర్వే అన్నా దీంట్లో ఏంటో మర్మం ఏంటంటే అని అందుకే నేను మానేసి ప్రోగ్రాం కూడా జనవరి నుంచి కూడా రావట్లేదు. నేను దీంట్లో మర్మం ఏంటి కూడా మీరే అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే నేను మాటల్లో కూడా చెప్పను, స్వయంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇస్తాం మీకు. మరి ఈ రంగా కూడా పార్టీ ఉన్న వ్యక్తులకి మరి ఐపాక్ అంటున్నారు. ఐపాక్ ఇచ్చింది మరి అదన్నా కరెక్ట్ ఉండాలి కదా. కరెక్ట్ ఉన్న ఐపాక్ రిపోర్ట్ ఫాలో అవుతూ ఉన్నారు. వీళ్ళు ఫాలో అవ్వట్లేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఐపాక్ ఫాలో అవుతూ ఉన్నానని చెప్తాను అందరికీ. ఐపాక్ ఫాలో అయితే 69% ఉన్నటువంటి ఎమ్మెల్యేని వేరే అభ్యర్థి మీద సర్వే చేయడం ఏంటి? నా బాధ అది, నా మనసు గాయపడింది. అందుకే నేను ఆగిపోయినప్పుడు కూడా తర్వాత కూడా పార్టీ వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, మీరు ఎందుకు ఆగిపోయారు, ఎందుకు రావట్లేదని. నా మనసు గాయపడింది. నేను రాను, అధిష్టానం రమ్మన్నదని చెప్పినప్పుడు కూడా నేను రానని చెప్పాను. దీంట్లో వాస్తవాలన్నీ కూడా నేను ఎక్కడ కూడా ఒక్క మాట అబ్బాయి చెప్పాను అవసరం లేదు. నా దగ్గరికి 3 రోజులు వచ్చారు, పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా చెప్పను నేను. వచ్చినప్పుడు మనసు కాయపడ్డాక ఇంకా తర్వాత ముందు ఇస్తే ఏం తగ్గుద్ది? 80% కాలిపోయినాక వైద్యం చేస్తే తగ్గుతుంది. నా మనసు గాయపడి నేనే పోటీ చేయని చెప్పడం కూడా జరిగింది. స్వయంగా నేను చెప్పాను, పోటీ చేయను, నా మనసు గాయపడింది, నేను రానని చెప్పాను. రకరకాల ఇబ్బందులు పెట్టారు, పలుకు లోనవ్వకుండా ఉన్నాను పార్టీని నమ్మి. ఇన్ని ఉన్న వ్యక్తిని మళ్ళీ సర్వే అనేదానికి అనుమానం వచ్చింది నాకు. నేను మళ్ళీ సర్వే అన్నా దీంట్లో ఏంటో మర్మం ఏంటంటే అని అందుకే నేను మానేసి ప్రోగ్రాం కూడా జనవరి నుంచి కూడా రావట్లేదు. నేను దీంట్లో మర్మం ఏంటి కూడా మీరే అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే నేను మాటల్లో కూడా చెప్పను, స్వయంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇస్తాం మీకు. మరి ఈ రంగా కూడా పార్టీ ఉన్న వ్యక్తులకి మరి ఐపాక్ అంటున్నారు. ఐపాక్ ఇచ్చింది మరి అదన్నా కరెక్ట్ ఉండాలి కదా. కరెక్ట్ ఉన్న ఐపాక్ రిపోర్ట్ ఫాలో అవుతూ ఉన్నారు. వీళ్ళు ఫాలో అవ్వట్లేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఐపాక్ ఫాలో అవుతూ ఉన్నానని చెప్తాను అందరికీ. ఐపాక్ ఫాలో అయితే 69% ఉన్నటువంటి ఎమ్మెల్యేని వేరే అభ్యర్థి మీద సర్వే చేయడం ఏంటి? నా బాధ అది, నా మనసు గాయపడింది. అందుకే నేను ఆగిపోయినప్పుడు కూడా తర్వాత కూడా పార్టీ వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, మీరు ఎందుకు ఆగిపోయారు, ఎందుకు రావట్లేదని. నా మనసు గాయపడింది. నేను రాను, అధిష్టానం రమ్మన్నదని చెప్పినప్పుడు కూడా నేను రానని చెప్పాను. దీంట్లో